ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి యొక్క దూషణమనే మాటలకు దిగులు పడకుడి అని యెషయా 51:7 దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సోదరులారా, మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే చాలా మంది ఈ లోకంలో చూసినట్టయితే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నిందించేవారు చాలా మంది ఉంటారు. నిన్ను భయపెట్టిస్తుంటారు. చిన్న వాటికి పెద్ద వాటికి భయపెట్టించేస్తారు. అయ్యో ఇలాంటిదా, ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే, దీనికి వేరే దారి లేదు, దీని తర్వాత నీ యొక్క మార్గం ఎట్లెత్తుందో తెలియదని చాలా మంది అంటారు. అయ్యో అప్పులా, మీరు తీర్చగలరా, ఇన్ని లక్షల అప్పులు మీరు తీర్చగలరా అని మనల్ని చాలా మంది భయపెడుతుంటారు, ప్రోత్సహించారు ఎవరిని చూసినా. కానీ దేవుని వాక్యం అంటుంటే భయపడకు అంటున్నాడు. వారు పెట్టే మాటలకు భయపడకు. దూషణమైన మాటలు పలుకుతారు చాలా మంది. నీ బతికింతే, నీ జీవితం ఇంతే, ఇంకా నువ్వు లేవలేవు, నీ పరిస్థితి ఇంతే అని ఎప్పుడైనా ప్రతి వారు కూడా ఈ యొక్క మాటలు పలుకుతుంటారు. కానీ దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది ఇంకో దగ్గర, యెషయా 61:7 ఒకసారి చదవమ్మా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మరి ఇప్పటిదాకా నువ్వు ఏదైతే అవమానం నొందినావో, ఎవరైతే భయపెట్టించారో, ఎవరైతే దూషించారో, వారందరము కూడా దేవుడు ఒక రోజు నిన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టాడు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా నిలబెట్టాడు. దేవునిలో ప్రార్థించు, భయపడకుండా ఆయన మార్గంలో నడువు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.